సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగనమల్ల చేరుకోనుంది. బస్సు యాత్ర చిన్న సింగనమల్లో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి కూడా నిర్వహించనున్నారు. అనంతరం చావలి మీదుగా నాయుడుపేటకు బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ మాట్లాడనున్నారు. అనంతరం ఓజిలి క్రాస్, బొదనం, గూడూరు బైపాస్, మనుబోలు మీదుగా చింతరెడ్డిపాలెంకు చేరుకోనుంది ఈ యాత్ర. రాత్రికి చింతరెడ్డిపాలెంలో సీఎం జగన్ బస చేయనున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగనమల చేరుకోనుంది బస్సు యాత్ర. చిన్న సింగనమల్లో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం చావలి మీదుగా నాయుడుపేటకు బస్సు యాత్ర సాగనుంది. ఇక సాయంత్రం నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ మాట్లాడనున్నారు. అనంతరం ఓజిలి క్రాస్, బుధనం, గూడూరు బైపాస్, మనుబోలు మీదుగా చింతరెడ్డిపాలెంకు చేరుకోనుంది యాత్ర. ఇక రాత్రికి చింతరెడ్డిపాలెంలో సీఎం జగన్ బస చేయనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక మేమంతా సిద్ధం యాత్రకి సంబంధించి పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి 8వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటించినట్లు తెలుస్తోంది. ఉదయం ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే గురవరాజుపల్లె వద్ద ఉన్నటువంటి రాత్రి బస చేసిన ప్రాంతంలోనే ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. ఆయన్ని కలిసేందుకు భారీ స్థాయిగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ నేతలు భారీ స్థాయిగా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన అక్కడ నుంచి రోడ్ షో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. మరి 10 గంటలకైతే ఆయన ఏర్పేడు జంక్షన్ ప్రాంతానికి అయితే చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ నుంచి అంటే గురవరాజుపల్లి నుంచి బస్సు యాత్రగా పూర్తి రోడ్ షోలోనే ఆయన వస్తారు. ఆ ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ ను కూడా ఇప్పటికే నిలిపివేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి అక్కడ హడావిడి ఎక్కువ ఉండడంతో ఈ కాళహస్తికి అంటే ఏదైతే నాయుడుపేట కాళహస్తి హైవే ఇది చిత్తూరు హైవే ఉంటుందో ఆ హైవే పూర్తి స్థాయిలో సీఎం వెళ్లే ప్రాంతం మొత్తం నిలిపివేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే మొదట ఏర్పేడు జంక్షన్ కి అయితే చేరుకుంటాడు. అక్కడ వైసీపీ శ్రేణులంతా ఆయనకి స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ బస్సు యాత్రల్లో మిట్ట కంట్రీకి అయితే చేరుకుంటారు. మిట్ట కంట్రీ వద్ద కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. సీఎం జగన్ కి అడుగడుగున ఆంతలు పడుతూ మహిళలు ఆయనకి ఆశీర్వదిస్తున్న పరిస్థితి ఉంది. మీకే ఓటు వేస్తామని చెప్పేసి వాళ్ళు ఆయనకైతే తెలుపుతున్న పరిస్థితి కనపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 11 గంటల 30 నిమిషాలకైతే బస్సు యాత్రలో ఏపీ సీట్స్ కూడలికైతే చేరుకుంటారు. అక్కడ ఏదైతే శ్రీకాళహస్తి పట్టణంలో పూర్తి స్థాయిలో ఆయన పర్యటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి దర్శనానికి అవకాశం లేదని చెప్పేసి ఇప్పటికే తెలిపారు. కేవలం అక్కడ ప్రాంతం ఏదైతే కాళహస్తి పట్టణంలో మాత్రమే ఆయన పర్యటించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా ఏదైతే బసవయ్యపాలెం అంటే బసవయ్యపాలెం మీదుగా ఈయన బస్సు యాత్ర ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకైతే ఎవరి ఆటో డ్రైవర్లతో సమావేశం కానున్నారు. పొయ్య గ్రామంకి చేరుకుని ఏదైతే తట్టంబేడు మండలం పొయ్య గ్రామానికి అయితే చేరుకుంటారు. పొయ్య గ్రామంలో ఈ లారీల అంటే లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల సమస్యల గురించి అక్కడ వాళ్ళకి చర్చించి మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఏదైనా చేస్తానని చెప్పి హామీ ఇవ్వబోతున్నట్లయితే అక్కడ వైసీపీ శ్రేణులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి నాయుడుపేట సభ ఏర్పాటు చేసిన దాంట్లో అక్కడ ఆయన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆయనకి స్వాగతం పలికేకి 4 ప్లేసుల్లో
మహిళలను ప్రత్యేకంగా అక్కడ ఉంచి ఆయనకి హారతులు పడుతున్న పరిస్థితి ఉంది. కేవలం మరొక 30 నిమిషాల వ్యవధిలోనే ఆయన ఈ గురవరాజపల్లి నుంచే అయితే బయలుదేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.